అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి మిస్సింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ వద్ద అదృశ్యమైంది. సుదీక్ష మిస్ అయ్యి 2 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె ఆచూకీ మిస్టరీగా మారింది. ఇంతకీ సుదీక్ష కోనంకి ఎవరంటే 20 ఏళ్ల సుదీక్ష కోనంకి భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో లౌడౌన్ కౌంటీలో నివసిస్తూ పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఈ దంపతులకు 3 పిల్లలు సంతానం. సుదీక్ష పెద్ద కుమార్తె. వీరికి అమెరికాలో శాశ్వత నివాస హోదా కూడా ఉంది. సుబ్బారాయుడు కోనంకి పేరును బట్టి వీరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. లౌడౌన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం సుదీక్ష పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ మెడికల్ స్టడీకి ముందు సెలవులు రావటంతో వెకేషన్ కోసం తన స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ లోని పూంటా కానాలోని ఒక రిసార్ట్కు వెళ్లింది. సెలవుల్లో స్నేహితులతో కలిసి ఇలా వెకేషన్ కు వెళ్లడం అమెరికన్ కళాశాల విద్యార్థులకు ఒక సాధారణ సంప్రదాయం. పుంటా కానా అందమైన బీచ్లు, రిసార్టులు, వినోద కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన గమ్యస్థానం కావటంతో సుదీక్ష, ఆమె స్నేహితులు బీచ్లో ఎంజాయ్ చేయటానికి వెళ్లారు. సుదీక్ష మార్చి 6వ తేదీన తెల్లవారుజామున 4:15 సమయంలో చివరిసారిగా కనిపించింది. ఆమె తన స్నేహితులతో కలిసి బీచ్ వైపు వెళ్తున్నట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ సమయంలో ఆమెతో పాటు 5 యువతులు, 2 అమెరికన్ యువకులు కనిపించారు. సుదీక్ష, జాషువా రిబే అనే యువకుడు ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని వెళ్తున్నట్టు వీడియోలో స్పష్టంగా రికార్డయింది. అందరూ కలిసి బీచ్కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. తర్వాత అంతా హోటల్కు తిరిగిరాగా సుదీక్ష, జాషువా రిబే బీచ్లోనే ఉండిపోయారని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు మీడియాకు చెప్పారు. అప్పటినుంచి సుదీక్ష ఆచూకీ కనిపించటం లేదు. మార్చి 7వ తేదీన ఉదయం 9 గంటలప్పుడు జాషువా రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్లను సముద్రంలోకి పంపించి వెతికించినా ఫలితం దొరకలేదు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డ్రైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో బీచ్ లాంజ్లో సుదీక్ష దుస్తులు, చెప్పులు కనిపించాయి. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు జాషువా రిబేను విచారించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీచ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల తమ ఇద్దరినీ తాకిందని, తర్వాత తాను స్పృహ తప్పి పడిపోయానని ఒకసారి, పెద్ద అలలు రావటంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని మరొకసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరిగా చూశానని మరొకసారి, ఆమె సముద్ర తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని ఇంకోసారి, ఇలా భిన్న కథనాలు చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అయితే సుదీక్ష మిస్సింగుకు జాషువా రిబేకు ఎలాంటి సంబంధం లేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు చెబుతున్నారు. జాషువా కుటుంబం రాక్ రాపిడ్స్ కమ్యూనిటీలో బాగా తెలిసినవారని, వారు 2015 నుంచి అక్కడ నివసిస్తున్నారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సుదీక్ష అదృశ్యానికి జాషువాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది క్రిమినల్ కేసు కాదని అధికారులు స్పష్టం చేశారు. ఆ రోజు సుదీక్షతో జాషువా బీచ్లో సమయం గడిపినట్టు నిర్ధారణ అయింది. కానీ ఆమె అదృశ్యమైన ఖచ్చితమైన సమయంలో అతను ఏం చేస్తున్నాడనే వివరాలు బహిర్గతం కాలేదు. జాషువా రిబే ఈ కేసులో అనుమానితుడు కాదని, అతను తమకు సహకరిస్తున్నాడని డొమినికన్ అధికారులు చెప్పారు. ఈ మేరకు జూలియా అనే అధికారి మీడియాతో మాట్లాడుతూ, జాషువా రిబేను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశాం. అతను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడు. సుదీక్ష వ్యవహారం ఇప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంది, క్రిమినల్ కేసు కాదు అని అన్నారు. సుదీక్ష కోణంకి ఆచూకీని కనిపెట్టడంతో జాషువా కూడా ప్రయత్నిస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు సుదీక్ష అదృశ్యంపై స్నేహితుల నుంచి కూడా భిన్నమైన కథనాలు వస్తున్నాయి. పైగా సుదీక్ష ఎక్కడికి వెళ్లినా మొబైల్ ఫోన్, వ్యాలెట్ తీసుకెళ్తుంది. కానీ సుదీక్ష సెల్ ఫోను, బ్యాగు, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఇది మరింత అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు, డొమినికన్ రిపబ్లిక్ అధికారులు ఏం చెబుతున్నారంటే, ఈ ఘటన డొమినికన్ రిపబ్లిక్ లో జరిగినందున అమెరికా పోలీసులు నేరుగా దర్యాప్తులో పాల్గొనటం గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఎందుకంటే ఇది అమెరికా అధికార పరిధిలోకి రాదు. అయితే డొమినికన్ జాతీయ పోలీసులతో కలిసి అమెరికన్ అధికారులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డొమినికన్ పోలీసులు మాట్లాడుతూ, సుదీక్ష మిస్సింగ్ కేసులో బాధితురాలుతో ఉన్న అందరినీ విచారిస్తున్నాం, ప్రతి కోణాన్ని పరిశోధిస్తున్నాం. డొమినికన్ అధికారులు కష్టపడి పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే ప్రాథమికంగా సుదీక్ష సముద్ర అలలకు కొట్టుకుపోయి ఉండవచ్చని డొమినికన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె శరీరం లేదా ఆమె అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. అలాగే
సుదీక్ష అదృశ్యంలో ఏదైనా నేరం జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. బీచ్లో రక్తం లేదా హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. సుదీక్ష అదృశ్యమైన తర్వాత ఇంటర్పోల్ గ్లోబల్ అలర్ట్ను జారీ చేసింది. ఈ క్రమంలో తమ కూతురు మిస్సింగ్పై సుబ్బారాయుడు, శ్రీదేవి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మొదట తన కుమార్తె సెల్ఫోను, బ్యాగు, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయని, ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చని సుబ్బారాయుడు అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాప్ లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణాన్ని కూడా పరిగణలోకి ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరారు. అలాగే జాషువా రిబేపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ మార్చి 20వ తేదీన అనూహ్యంగా తన కుమార్తె సుదీక్ష కోనంకి నీట మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు సుబ్బారాయుడు, శ్రీదేవి ప్రకటించారు. మా కూతురు నీట మునిగి చనిపోయిందన్న విషయాన్ని తీవ్ర విచారంతో, బరువెక్కిన హృదయంతో జీర్ణించుకుంటున్నాం. దీన్ని నమ్మడం మాకు కష్టంగా ఉంది. దయచేసి మా కుమార్తె కోసం ప్రార్థించండి అని సుదీక్ష తండ్రి సుబ్బారాయుడు కోనంకి మీడియా ముందు ఒక ప్రకటన చదివి వినిపించగా, పక్కనే ఉన్న ఆయన భార్య శ్రీదేవి కన్నీరు మున్నీరుగా విలపించారు. మాకు ఇంకా 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారు చాలా చిన్న వయసులో ఉన్నారు. వారి కోసం మమ్మల్ని మేము గుండె దిటువు చేసుకోవాలి. మేము, మా పిల్లలు కోలుకోటానికి, మా జీవితాలు ముందుకు సాగటానికి మాకు కొంత సమయం, గోప్యత ఇవ్వాలని గౌరవపూర్వకంగా అభ్యర్థిస్తున్నామని సుబ్బారాయుడు కోరారు. దీంతో సుబ్బారాయుడు ఇలాంటి ప్రకటన ఇవ్వటం వెనుక కారణం ఏమీ ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుదీక్ష కోనంకి అదృశ్యం కేవలం ఒక వ్యక్తిగత విషాదంగా మాత్రమే కాకుండా విదేశాల్లో విద్యార్థుల భద్రత, అంతర్జాతీయ సమన్వయం, దర్యాప్తు సామర్థ్యాలపై ప్రశ్నలను లేవనెత్తే సంచలన ఘటనగా మారింది. విద్యార్థులు స్ప్రింగ్ బ్రేక్ కోసం పుంటాకానా వంటి ప్రసిద్ధ గమ్యస్థానానికి వెళ్లటం సాధారణమైనప్పటికీ సుదీక్ష అదృశ్యం వెనుక ఉన్న కారణాలు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి. డొమినికన్ అధికారులు సుదీక్ష సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినా అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ దొరక్కపోవటం గమనించాల్సిన విషయం. సాధారణంగా సముద్రంలో కొట్టుకుపోయిన వ్యక్తి చనిపోతే ఆ శరీరం కొద్ది రోజుల్లో తీరానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ సుదీక్ష విషయంలో 2 వారాలు గడుస్తున్నా అలాంటి ఆధారాలు లభించలేదు. పైగా సుదీక్ష తల్లిదండ్రులు ఆమె మరణాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చట్టపరమైన అడ్డంకులు వారి దుఃఖాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. సుదీక్ష తల్లిదండ్రులు తన కూతుర్ని మరణించినట్టు ప్రకటిస్తే కొన్ని క్రతువులు చేసుకుంటామని కోరినప్పటికీ ఆధారాలు దొరకకుండా అలా ప్రకటించేందుకు ఇక్కడి చట్టాలు ఒప్పుకోవు అని అధికారులు చెప్పారు. దీంతో డొమినికన్ చట్టాలు, అమెరికన్ అధికారుల సహకారం మధ్య సమన్వయం లోపించినట్టు కనిపిస్తోంది. అది ఈ కేసును మరింత జటిలంగా చేస్తోంది. అందుకే అమెరికా వంటి అగ్రదేశానికి కూడా ఈ మిస్టరీని పరిష్కరించటం సాధ్యం కాలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక జాషువా రిబే ఈ కేసులో ఒక కీలక వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ అతనిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవటం దర్యాప్తు దిశను స్పష్టం చేస్తోంది. బీచ్ వంటి బహిరంగ ప్రదేశంలో ఒక వ్యక్తి అదృశ్యమవటం, ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవటం స్థానిక అధికారుల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. సుదీక్ష తల్లిదండ్రులు కిడ్నాప్ లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరటం కూడా ఈ కేసులో భిన్న కోణాలను పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. సుదీక్ష ఫోను, వ్యాలెట్ను స్నేహితుల వద్ద వదిలివెళ్లటం, సాధారణంగా ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లే ఆమె అలవాటుకు విరుద్ధంగా ఉండటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ మొత్తం కేసును పరిశీలిస్తే సుదీక్ష కోనంకి మిస్సింగ్ మిస్టరీ ఒక వ్యక్తిగత విషాదంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమన్వయం, భద్రతా ప్రమాణాలు మరియు దర్యాప్తు సామర్థ్యాలపై చర్చను రేకెత్తించే అంశంగా మారింది. సుదీక్ష తల్లిదండ్రుల ఆవేదన, స్నేహితుల ఆందోళన, అధికారుల అస్పష్టత మధ్య ఈ కేసు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? సుదీక్ష తల్లిదండ్రులు సడన్ గా తన కూతురు చనిపోయిందని ప్రకటించాలని ఎందుకు కోరుతున్నారు? సుదీక్ష నిజంగానే సముద్రంలో కొట్టుకుపోయిందా? బతికే ఉందా? లేదా ఎవరైనా ఏమైనా చేసి నిజాన్ని దాచిపెట్టారా? సుదీక్ష మిస్సింగ్ వెనుక జాషువా రిబే పాత్ర ఉందా అన్న అంశాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.